4 రాష్ట్రాలతో పాటు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగింది. ఈ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన వెస్ట్ బెంగాల్లోని 295 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిగతా ప్రాంతాల్లో 1 దశలో ఎన్నికలు జరుగుతాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు మే 19న ఉంటుందని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఇంతకీ 4 రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి నిలిచే పార్టీ ఏది? ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది? 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 5 రాష్ట్రాలకు కూడా ఒకటి పశ్చిమ బెంగాల్, 2 అస్సాం, మిగతావి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. ఇందులో పుదుచ్చేరి తీసేస్తే తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం ఈ 4 రాష్ట్రాలు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, భారతదేశంలో భిన్నమైన ప్రాంతాల్లో ఉన్నాయి. రెండవది, భారత రాజకీయాలని బాగా ప్రభావితం చేసి కేంద్రాన్ని కూడా తలకిందులు చేయగలిగేటువంటి హిందీ రాష్ట్రాలు కావు ఇవి. కానీ అదే సమయంలో ఈ 4 రాష్ట్రాలు కలిపితే దాదాపు ఒక 17 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. సుమారు 115 నుంచి 120 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. అందువల్ల ఒక రకంగా చూసినప్పుడు ఇవి హిందీ రాష్ట్రాలు కావు, భారత రాజకీయాల్ని, భారత ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసే రాష్ట్రాలు అయినా ఉత్తరప్రదేశ్, బీహారో కాదు అని ఒక వాదన ఉండొచ్చు. కానీ తప్పనిసరిగా ఒక 20% మేరకు భారతదేశ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల నుంచి జరుగుతున్న ఎన్నికలు. అన్నిటికీ మించి ఇటీవల మనకు బీహార్ ఎన్నికలు జరిగాయి, అంతకుముందు ఢిల్లీ ఎన్నికలు జరిగాయి, ఆ తర్వాత పంజాబ్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఇంకా ముందుకు పోతే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా ఒక ఓవరాల్ పొలిటికల్ ట్రెండ్ను ప్రభావితం చేస్తాయి. మీరు గమనిస్తే 2014 లోక్సభ ఎన్నికల్లో జరిగిన ఫలితాలు వచ్చిన రిజల్ట్స్ చూస్తే మనకు నరేంద్ర మోడీ ఒక తిరుగులేని నాయకుడిగా, ఒక అప్రతిహతమైన నాయకుడిగా ముందుకొచ్చారు. కానీ ఢిల్లీ ఒక చిన్న రాష్ట్రం, 6 లోక్సభ స్థానాలున్న రాష్ట్రం. ఢిల్లీలో ఒక మెయిన్ స్ట్రీమ్ అపోజిషన్ పార్టీ కూడా కానీ అక్కడ స్థానికంగా మాత్రమే ఉన్న ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని చిత్తుగా ఓడించింది. దీని ప్రభావం దేశ రాజకీయ చర్చలపైన, రాజకీయ పరిణామాలపైన, రాజకీయ సమీకరణలపైన పడింది. అలాంటప్పుడు ఒక ఢిల్లీనే పడినప్పుడు మిగతా 5 రాష్ట్రాలు పడవా అనేది క్వశ్చన్. దానికన్నా ముఖ్యంగా బీహార్లో మహాగఠబంధన్ ఏర్పడడం, కాంగ్రెస్, ఆర్జేడీ, నితీష్ కుమార్ పార్టీ వీళ్ళు ఏకం కావడంతో బీజేపీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అందువల్ల ఈ రాష్ట్రాల అసెంబ్లీలు ప్రత్యక్షంగా కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయకపోయినా భారతదేశ రాజకీయాలు కనుక గమనిస్తే రాష్ట్రాల ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంది. రాష్ట్రాల ఎన్నికలు అన్నీ కలిపితే పార్లమెంట్ ఎన్నికలు అవుతాయి. కానీ రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చే రాజకీయ ధోరణి వేరు, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే రాజకీయ ధోరణి వేరు. రాష్ట్రాల్లో ఒక రకంగా తీర్పు చెప్పిన వాళ్ళు పార్లమెంట్కి వచ్చేందుకు మరో రకంగా తీర్పు చెప్తారు. మన రాష్ట్రంలో కూడా 2004లో మనం చూసాం, 2009లో మనం చూసాం. అయితే ఓవరాల్గా భారతదేశ రాజకీయాలను మాత్రం తప్పనిసరిగా కోర్స్ ఆఫ్ పాలిటిక్స్ను ప్రభావితం చేస్తాయి. ప్రత్యక్షంగా డిసైడ్ చేయవు, నిర్ణయించవు, కానీ ప్రభావితం చేస్తాయి. ఒకవేళ ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా మరింతగా ప్రతిపక్ష శిబిరం బలపడుతుంది. అన్నిటికీ ముఖ్యంగా రాజ్యసభ ఇప్పటికీ అధికారంలో ఉన్న ఎన్డీఏకు బలం లేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, సిరీస్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత లోక్సభలో బలమున్న బీజేపీ, దాని మిత్రపక్షాలు రాజ్యసభలో కూడా బలాన్ని సమకూర్చుకుంటాయని ఆశపడింది. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ చూస్తే రాజ్యసభలో కూడా బలం రావడం అంత సులభం కాదు. రాజ్యసభలో బలం రాకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం, జీఎస్టీ బిల్లు ఆగిపోయింది. ఎన్డీఏ కావాలనుకున్న అనేక బిల్లులు రాజ్యసభలో ఆగిపోతాయి. అందువల్ల ఇలాంటి పొలిటికల్ ఛాలెంజెస్ను బీజేపీకి తెచ్చిపెట్టే ఎన్నికలు. కానీ ఈ బీజేపీకి ఈ ఎన్నికల్లో ఏమైనా పెద్దగా స్టేక్స్ ఉన్నాయంటే బెంగాల్ బీజేపీకి పెద్దగా స్టేక్స్ లేవు. ఓటింగ్ ఉండొచ్చు, ఈ మధ్య ఓటింగ్ పెరగచ్చు. కేరళలో ఓటింగ్ పెరగచ్చు, కానీ అధికారంలో వచ్చేటువంటి వాతావరణం ఏం లేదు. తమిళనాడులో బీజేపీకి పెద్ద ఫోర్సే కాదు. ఇక పుదుచ్చేరి చిన్న రాష్ట్రం. ఇక పోతే గీతే అస్సాంలో మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఇక్కడ బీజేపీ ఏమైనా మళ్ళీ అధికారంలోకి వస్తుందా?
ఇంకొక ఆసక్తి ఏంటంటే ఇందులో పార్టీలు కూడా చూసుకుంటే బెంగాల్లో అధికారంలో ఉంది తృణమూల్ కాంగ్రెస్, దానికి ప్రధాన ప్రత్యర్థి సిపిఎం, కాంగ్రెస్ సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు. తమిళనాడులో అధికారంలో ఉన్నది ఏడీఎంకే, దాని ప్రధాన ప్రత్యర్థి డిఎంకేకి మిత్రపక్షం కావచ్చు కాంగ్రెస్, కానీ ప్రధాన ప్రత్యర్థి డిఎంకే. ఇక్కడ బీజేపీకి సంబంధం లేదు. కేరళలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం నుండి యూడీఎఫ్, ప్రతిపక్షంలో ఉంది ప్రధాన ప్రత్యర్థి, రేపు అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్న కూటమి సిపిఎం నాయకత్వంలో ఉన్న వామపక్ష కూటమి. కాంగ్రెస్కు బీజేపీకి సంబంధం లేదు ఇక్కడ. సో అందువల్ల ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్కు బీజేపీకి పోటీ కాదు ఇది, ఈ 5 రాష్ట్రాలు. అందులో బీజేపీకి ప్రధానంగా స్టేక్స్ లేవు, అస్సాం మినహా ఇంకెక్కడ కూడా పెద్ద స్టేక్స్ లేవు. ఇంకేమైనా ఉంటే కాంగ్రెస్కే 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో ప్రధానమైన రాష్ట్రాలు, పుదుచ్చేరి పక్క పెడితే 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. అందువల్ల ఇది కాంగ్రెస్కు ఇంకా మోర్ ఛాలెంజింగ్ దన్ బీజేపీ కొత్తగా పోయేదేమీ లేదు. కాంగ్రెస్కు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సవాల్. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలు కూడా నిలుపుకోకపోతే అస్సాం, కేరళ, ఒక ప్రధాన ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది. ఓవరాల్గా ప్రతిపక్షాలు గెలవచ్చు, కానీ అధికారంలో రాకపోతే ప్రశ్నార్థకమవుతుంది. తర్వాత ఈ రాజకీయ కూటములు, మిత్రపక్షాల సంగతి కూడా తేలుతుంది. ఇప్పుడు బెంగాల్లో సిపిఎం కాంగ్రెస్ కలుస్తుందా, ఇదొక రాజకీయ చర్చ. 2 తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకేతో కలిసి విజయం సాధిస్తుందా, కేరళలో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ల మధ్య పోటీ ఉంది, కానీ బీజేపీ అక్కడ నటేషన్ అని, అంటే శ్రీనారాయణ గురు ఫాలోవర్స్గా చెప్పబడేటువంటి శ్రీనారాయణ ధర్మ పరిపాలక సంఘం ఎస్ఎన్డిపి వాళ్ళు ఈ మధ్య భారత ధర్మ జనసేన అనే పార్టీ పెట్టాడు. వీళ్ళు బీజేపీతో కలిశారు. అందువల్ల ఈ కొత్త కాంబినేషన్తో కేరళలో చరిత్రలో ఏనాడు కూడా ఒక్క సీటు కూడా రాని బీజేపీ కేరళ అసెంబ్లీలో ప్రవేశిస్తుందా? అందువల్ల ఇక్కడ బీజేపీ ఏం చేస్తుందని ఇలాంటి కొన్ని క్యూరియస్ ఆస్పెక్ట్స్ మాత్రం ఇంకా మిత్రుల కలయిక, పొత్తుల కలయికల విషయంలో, పొత్తుల రాజకీయంలో ఉన్నాయి. అందువల్ల ఈ రాజకీయాలు, ఈ ఎన్నికలు స్థూలంగా చూస్తే జాతీయ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయవు, కానీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, ముఖ్యంగా పొలిటికల్ అలైన్మెంట్స్, ముఖ్యంగా అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షానికి మధ్యలో ఉండేటువంటి లేదా అధికార ఎన్డీఏకు మొత్తం ప్రతిపక్షాలకు మధ్య ఉండేటువంటి సంబంధాలపైన, కొరిలేషన్ ఆఫ్ ఫోర్సెస్, బలాబలాల సమతుల్యత పైన ప్రభావం చూపే ఎన్నికలుగా మాత్రమే మనం చెప్పచ్చు.